హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పులగం చేసుకున్నాము. దాంట్లోకి కొబ్బరి చట్నీ చేస్తాను. బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దాంట్లోకి ఆనియన్, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి అన్నిటినీ కట్ చేసి రెడీ పెట్టుకోవాలి. మనము ఒక పెన్నం పెట్టేసుకొని పెన్నంలో పచ్చిమిర్చిని కొంచెం బాగా వేయించుకోవాలి. మనము హై మంటలో అయినా వేయించుకోవచ్చు. వేయించుకొని పక్కకు తీసేసి తర్వాత దాంట్లో ఆనియన్స్, పచ్చి కొబ్బరిను లైట్గా వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం బాగానే వేయించేసేయాలి. పచ్చి కొబ్బరి మాత్రం కొంచెం లైట్గా వేయించి పెట్టుకోవాలి. మనము వేయించేసి అన్నిటినీ మిక్సీకి వేసుకోవాలి. ఆనియన్స్ను లాస్ట్లో మిక్సీకి వేసి కచ్చరగా వేసుకోవాలండి. మనం మేమైతే దాంట్లోకి కొంచెం చింతపండు, బెల్లము వేస్తాము. బెల్లం అనేది ఆప్షనల్, మీ ఇష్టం. మీరు తినగలుగుతామంటే వేసుకోవచ్చు. చింతపండు మాత్రం వేసుకుంటేనే పచ్చడి తయారవుతుంది. పులగంలోనూ ఒక్కసారి వేసుకొని తిన్నాము అంటే నెయ్యి వేసుకొని ఇంకా ఎప్పుడు ఇదే చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటుంది. ఒక్కోసారి మిగిలినా కూడా మేము చపాతీలో కూడా తింటాము. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అనేది. పులగం కాంబినేషన్కు హైలైట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా చేస్తారా? కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒక మంచి టిప్ చెప్తాను అండి. మనము ఇంటి తుడిచేటప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసి తుడిచామంటే మనకు ఇంటికి మంచిగా ఉంటుందండి.